వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే టు జెడ్ క్రియేషన్. ఈ వారంలో చాలా మూవీ అప్డేట్స్ అయితే ఉన్నాయి కదా. ఆ మూవీ అప్డేట్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ప్రతి ఒక్కరు మన ఛానల్లో కొత్తగా వస్తే మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఫస్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి అయితే ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఎక్కడో కాదు, బెంగళూరులో. ఈ ప్రెస్ మీట్ పెడితే మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆడియన్స్ నుంచి. ఎక్కడ చూసినా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే అస్సలు తగ్గుతలేరు. ఈ రోజు అయితే రామ్ చరణ్ గారు మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు. మరియు జాన్వీ కపూర్ కూడా మంచి అప్డేట్స్ అయితే ఇచ్చారు పెద్ద మూవీ నుంచి. ఇక్కడ అయితే ప్లస్ పాయింట్ ఏమిటంటే కన్నడ ఫ్యాన్స్ అయితే శివరాజ్ కుమార్ గారికి చాలా లైక్ అయితే చేశారు. మరియు ఆయనకైతే చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అవుతుంది కన్నడలో. అందుకోసమే పెద్ద మూవీకి ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది. మరియు మంచి కలెక్షన్స్ కూడా తెస్తుంది. ఇదైతే ప్రతి ఒక్కరు అయితే రామ్ చరణ్ అని బెంగళూరులో అయితే మొత్తం హల్చల్ అయితే చేసేస్తారు. మరియు చూడాలి రామ్ చరణ్ గారికి ఎలా రెస్పాన్స్ వస్తుందో కన్నడ నుంచి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వెళ్తే నెక్స్ట్ అప్డేట్ ఏమిటో కాదు, కార్తిక్ గారి 30th ఫిలిం పూజా సెరమనీ అయితే జరిగింది. ఆ పూజా సెరమనీలో అయితే ఒకరైతే వచ్చారు. అది ఎవరో కాదు, మన కళ్యాణ్ శంకర్ గారు. కళ్యాణ్ శంకర్ ఎవరు అనుకుంటున్నారు? ఈ సినిమా యొక్క డైరెక్టర్. కళ్యాణ్ శంకర్ అంటే ఏ సినిమా తీశాడా బా అనుకుంటున్నారు కదా. ఆయన ఏదో కాదు, మ్యాడ్ 1, మ్యాడ్ 2 మంచి సినిమాలు తీసి ప్రజలందరికీ ఎంటర్టైన్ అయితే చేశారు కదా. ఈసారి అయితే కార్తిక్ గారికి ఒక మాస్ కంబ్యాక్ ఇద్దామని ఆయన అయితే కార్తిక్ గారితో అయితే ఒక సినిమా అయితే తీయబోతున్నారు. ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. మరియు కామెడీ సినిమా అయితే ఉండబోతుంది. తమిళ్లో మరియు తెలుగులో 2 లాంగ్వేజ్ లో అయితే రాబోతుంది. చూడాలి ఎలా ఉంటుందో ఈ సినిమా. మరియు ఈ సినిమాకి అయితే ప్రొడ్యూసర్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ అయితే చేస్తున్నారు. మరియు ఈ సినిమా అయితే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఈ విషయానికి వెళ్తే స్వయంభూ మూవీ నిఖిల్ గారి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే జరిగినాయి. ఇప్పటికే ఈ సినిమా అయితే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంటున్నారు, ఎడిటింగ్ వర్క్ అంటున్నారు, విఎఫ్ఎక్స్ వర్క్ అంటూ ఈ సినిమాకి అయితే డైలీ ప్రొడ్యూసర్స్ అయితే మరియు హీరో కూడా ఈ సినిమాకు పోస్ట్ పోన్ అయితే చేస్తున్నాడు కదా. అందుకోసమే ఈ సినిమా అయితే ఇప్పటికి కూడా రిలీజ్ అయితే కాదు. ఈ సినిమా టైం అయితే పడుతుంది. చాలా రోజులు అయితే గ్యాప్ తీసుకుంటారు. ఏదో మంచి విజువల్స్ ఇద్దాం అనుకుంటున్నారు. చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో మరియు ప్రజలకు నచ్చుతుందా లేదా చూడాలి. ఫైనల్ అప్డేట్ విషయానికి వెళ్తే లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే జననాయకన్ మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఈ సినిమా ఎన్నో స్ట్రగల్స్ తర్వాత, ఎన్నో పోస్ట్ పోన్ల తర్వాత ఆఖరికి ఈ సినిమా యొక్క రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేశారు. ఆ కన్ఫర్మ్ ఎప్పుడు అంటే June 19 కి అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఈ సినిమా June 19 కి వచ్చి తలపతి విజయ్ ఫ్యాన్స్ కి అయితే ఒక మంచి మెమరబుల్ సినిమా అయితే ఉండబోతుంది. ఆయన లాస్ట్ మూవీ అయితే అయిపోతుంది కదా, అందుకోసమే. మరియు తెలుగు ఫ్యాన్స్ కి అయితే ప్రతి ఒక్కరికి తెలుసు ఈ స్క్రిప్ట్ అయితే. మరియు ఒకటే చూస్తున్నారు తెలుగు ఫ్యాన్స్, ఆయన ఎలా చూపెడతాడు ఈ స్క్రిప్ట్ ని తెలుగులో అని ఒకటే చూస్తారు గానీ తెలుగు ఫ్యాన్స్ మిగతా ఏది ఎక్స్పెక్ట్ చేయరు. మరియు మన ఛానల్లో ఇలాంటి ప్రతి ఒక్క వీడియోస్ అయితే ఉంటాయి. మరియు ప్రతి ఒక్కరు మన ఛానల్లో కొత్త వారు వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తుండండి.